ఏం చేస్తాను వచ్చావా? ఏమున్నది పిచ్చావా? ఇక్కడ కూర్చున్నా అతికింది. పని తీరినది మరి? ఇక తీరింది, ఇక తీరినట్టు. అదే వచ్చావా? ఊళ్ళే విశేషాలు ఎట్లున్నాయి ఏం కథ? చాలా రోజులు ముఖం రాక అని కలిసిపోదామని వచ్చింది. నాకు ఇప్పుడే పని తీరింది. నువ్వు పని తీసుకొని వచ్చినంత మాత్రాన ఈడ తినేది ఆగుతుందా, తాగేది ఆగుతుందా, లోకం మీద జరిగేది ఏమన్నా ఆగుతానే? అన్ని జరుగుతూనే ఉండే. చాలా రోజులు అయితే ముఖాన రాక అని మందలు ఇస్తానని వచ్చే ఒక అరట మాటలు మాట్లాడబడిపోయి. అయ్యో వాతావరణం ఏం తెలుస్తుందో నేను మాట్లాడుతాందుకైతే ముక్కు ముద్దు ఎంపుకోవచ్చు ముక్కు ముద్దు ఎంపుకోవచ్చు ఏమున్నదాక వాతావరణం ఈ విశేషాలు నీ ఇంట్లోనే ఉండే వాతావరణం. ఇద్దరు కొడుకులు ఉంటే పెద్ద కొడుకు మంచిగా రాశికి వచ్చే రంగానికి వచ్చే, చిన్న కొడుకు ఏమో రాశికి రాకపోయా రంగాన్ని రాకపోయా అంగడంగడి ఏవట్టి భూమికి వచ్చినటువంటి కర్మ మాకు రాదు. ఏంటి ఊరికనన్నా తిని తప్పి పొడిచిన మాటలు మాట్లాడవట్లేదు. ఈ జట్ట పడక ఇంకెంత మంది తోటి నన్ను అనిపిస్తాడో, ఎన్ని సూటిపోటు మాటలు అనిపిస్తాడో నన్ను. సార్ ఈ మిట్ట మధ్యాహ్నం ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారా సార్? రాత్రిపూట వేస్తానో ఎవరైనా వచ్చేటోడు పోయేటోడు తాకుండా వస్తే దొరకవచ్చు, లోపడేయచ్చు. ఈ మిట్ట మధ్యాహ్నం ఎవరు వస్తారు సార్ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవర్కి వచ్చినాం మనం? చూడు ప్రభు, అవన్నీ నాకు చెప్పద్దు. అయినా నువ్వు నాకు చెప్పటం లేవా? దొరకబట్టాలి, పుల్ల నూకాలే, లోపటేయాలి. అవసరం అనుకుంటే 2 వీకాలే దౌడ మీదకెళ్ళి. ఓకే అలాగే సార్. ఓకే. అబ్బో వీడు బుడ్డేతులు చూస్తానికే తాడి చెట్లాగా ఉన్నాడు కానీ కొంచెం కూడా ఏం పని చేస్తలేదు. అక్కర రాకుండా మమ్మల్ని తీసుకొచ్చి మధ్యాహ్నము డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెట్టిండు. ఏదైనా వేరే పని ఉంటే చెప్పచ్చు కదా. ఈ మధ్యాహ్నం డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి మమ్మల్ని చంపుతాడు. దేవుడు కోరుకున్నట్టు 2 కొడుకుల్ని ఇచ్చిండు. డిప్రెషన్. పెద్దోడో చదువుకొని నౌకరు చేయబట్టి, చిన్నోడో తిరిగి బురదలోడబట్టి. దేవునికి నేనేం పాపం చేసినో? ఒకనో రేవు కల్లోని ఇచ్చిండు, ఒకనో రేవు తక్కువనిచ్చిండు. ఒక్కొక్కరు నా పిల్లగాళ్ళ గురించి అడిగితే ఏం చెప్పాలనో ఏం అర్థమైతలేదు. పెద్దోని గురించి అడిగినప్పుడు మంచిగా సంబరం అనిపిస్తాను, చిన్నోని గురించి అడిగినప్పుడే దుఃఖం వస్తుంది. ఓ బాగా కష్టపడతాను కదా, పోయి తినిపో. ఏమైందమ్మా? గీయాలైనా కూడా అన్నం లేదు. ఏం తినాలి ఇప్పుడు? జర రాగు కొడుక బిర్యానీ ఆర్డర్ పెట్టినా తినిపోదు బాగు. మాట్లాడుతూ నాకు బయట వచ్చినంత పని ఉన్నది, తిని తొందర పని చేసుకోవాలి. నీకు కంటి మళ్ళీ పనులు కావాల్సి ఉన్నాయి కొడుక. మాకే పని లేక ఇంటి కడ కూర్చున్నాం మేము. గిన్నెడు తినాలే, పొయ్యి ఊరిగిన పడి తిరగాలి. నిన్ను చాలే బదులు 2 బర్లను చదువుకున్నానేమన్నా నీకేసిన మీద వాడికేసిన పాలన్నీ ఇస్తాయి. అవి నీకు చాదుడు వేస్ట్ అవుతుంది మాకు. ఏందేవి ఒరుడు ఊకి ఒరుడే అన్నితుంటాడు. ఇది వదాకనో తిరగచ్చుడే, ఇప్పుడు తాగిరాపో పోయి. సార్ 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 ట్రిపుల్ రైడింగ్ బైక్ మీద సార్ వాళ్ళని తీసుకుపోవాలి, లోపటేయాలి సార్. మనం చేసే పని అదే సార్. ఇలా ఏ ప్రభు ఎక్స్ట్రా చేస్తావేంది? లోపటేయాలను బయట వేయాలను అది నా ఇష్టం. అయినా నువ్వు ఎంత ఉండాలో అంతటా ఉండు. నీ క్యారెక్టర్ ఏందో నువ్వు చూసుకో. నేను చెప్పేటైనా నువ్వు చెప్తావేంటి? ఇప్పుడు ఆ పంచాయతీ పోనీ సార్, ముందు వారు లాపుతా సార్. నేను ఏది తుడుసు ఆపరా. లైసెన్స్, ఆర్సీ బుక్, సి బుక్, రోడ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ మొత్తం బయటది. మా దగ్గర ఏం లేవు సార్. నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. మనీ నో మనీ. ఓ ఏంద్రా ఇది? అంటే అది ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ 2 ఒకటే సార్. ఆయన దిగారా? దిగు, పైపోదు. మోదోడు సార్, నాకు దొడ్డిగా సార్ నేను మోదీయా. నీ సంగతి ఏందిరా? ఉబ్బు కప్పలు ఎక్కువ ఉన్నావు, మొత్తం నిండా నింపుకొని వచ్చినావు. ఊదు
నాకేం తెలుసు సార్. నా బిడ్డోళ్ళ ఇంటికి పోతా అంటే మధ్యలో కలిస్తే లిఫ్ట్ అడిగి ఎక్కిన సార్. మీ తండ్రి ఉంటాను సార్, నన్ను వదిలిపెట్టు సార్. అసలు నేను ఎవరో తెలుసా సార్? మా అన్న 1 టౌన్లో సిఐ సార్. మా అన్నకు ఫోన్ చేసింది అనుకో, మీరే పొమ్మంటారు, పోరా బాబు పో అని పంపిస్తారు సార్. అవునా? అయితే ఒక్క నిమిషం ఆగు సార్. వీళ్ళు అన్నట 1 టౌన్ సిఐ అట. ఒకసారి అదేందో మీరు తెలుసుకుంటారండి సార్. రండి సార్, తొందర రండి సార్. నీ సంగతి, వాళ్ళ సంగతి, తప్పించుకున్న వాళ్ళ సంగతి కూడా చెప్తా. ఒకవేళ తప్పించుకున్న వాళ్ళు దొరకలేదనుకో, అప్పుడు నిన్ను లోపడేసి తొక్కుతా అంటే తెలుస్తుంది వాళ్ళు ఎట్లా తప్పించుకున్నారు అన్నదో. ఈ మెంటల్ గాడు మమ్మల్ని అడేనలు తీసుకొచ్చి మెంటల్ గా ప్రవర్తిస్తాడు. వీడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాడో, వీడి మెంటల్ ఎప్పుడు పోతుందో తెలియదు. అరే చేయరా, చెయ్యి. నీ అన్నేవాడు చెయ్యి. వాడు ఏ పోలీస్ స్టేషన్ పని చేస్తాడో తెలుసుకుంటావు. చెయ్యరా, చెయ్యి, ఫోన్ చెయ్యిరా. మేము కూడా ఇంట చెయ్యి. హలో అన్న. చెప్పురా. రోడ్డుకు ఈ ఎస్ఐ పట్టుకున్నాడన్నా. నేను పలానా శ్రీనివాసంలో తమ్మినంటే నన్ను నిలిచిపెడతాడు. మీరు పెద్ద పుడింగు గిడింగు అనుకుంటూ మాట్లాడుతున్నట్టుగా. అవునారా? వాళ్ళు ఎవరో స్పీకర్ ఆన్ చేయ, వాళ్ళ సంగతి చెప్దాం. నేను స్పీకర్ ఆన్ చేస్తానన్న, మాట్లాడను, ఇలా సంగతి చెప్పాను నువ్వు. అన్న స్పీకర్ ఆన్ చేసిన చెప్పిలకు. హలో మాట్లాడు సార్. ఎవరు సార్? ఎక్కడ సార్ మీరు మాట్లాడేది? సార్, నేను 1 టౌన్ నుంచి సిఐ మాట్లాడుతున్నా. వాడు ఫుల్ ఆగున్నాడు. వాళ్ళ అక్కనే గంప కింద కోని అమ్మినట్టుగా అమ్ముర్రి. వాళ్ళ అక్కనే గంప కింద కోని అమ్మినట్టుగా అమ్ముర్రి.